ఎరువుల కొరతతో పంటలు వేయలేక రైతులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరి విత్తనాలు వేయాల్సిన ఈ కీలక సమయంలో ఎరువులు అందక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సంఖ్య మండలం గవిచర్ల గ్రామంలో జరిగిన ఈ ఘటన రైతుల అసహాయతను మళ్లీ బయటపెడుతోంది. ఈ గ్రామం గుండా ప్రయాణిస్తున్న మాజీ మంత్రి దయాకర్ వారి వాహనాన్ని రైతులు ఆపి తమ గోడును విన్నవించుకున్నారు. ఎరువులు అందక పొలాలు వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, గత కొన్ని రోజులుగా ఎరువుల కోసం తిరుగుతున్నామని వారు వాపోయారు. రైతుల బాధలు విన్న దయాకర్ వెంటనే అక్కడే ఉన్న ఎరువుల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ, ఈ అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరవాలి, అన్నదాత పస్తులు ఉండే పరిస్థితి కలగకూడదు, రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, తక్షణ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? మరి ఎప్పుడు జరగలే, ఇప్పుడు గిట్ల చేస్తాను. కేసీఆర్ జరిగిందా? ఏం చేయాలి? ఎన్నడైనా బస్తాలు పోతుండేనా? ఈ రోజు ఉన్నట్టు ఏ రోజు లేదు. గౌచర్ల గ్రామంలో రైతులు ఉదయం నుంచి మోసపడతారు. దానికి ఆధార్ కార్డు పెట్టాలంటే 10 ఎకరాల భూమి నుంచి 2 బస్తాలు, 2 ఎకరాల నుంచి 2 బస్తాలు, ఎకరాలు 2 బస్తాలు అయితే కూడా రైతుల కోసం ఇస్తలేదు ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు మూర్ఖత్వ ప్రభుత్వం. రైతులందరూ కూడా కేసీఆర్ గారినప్పుడు ఎన్ని బస్తాలంటే అన్ని బస్తాలు పెట్టారు. ఎంతైతే ఇబ్బంది లేకుండా జరిగేది. ఇది ఫస్ట్ టైం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల గోసపడుతున్న రైతులు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గుర్తు తెచ్చుకొని ఒక అవగాహనతో ముందు పోమని చెప్తున్నా. రైతులకు ఏం కావాలి, రైతులకు ఏది అవసరమో మొదలు తెలుసుకో. ఏదో నువ్వు రుణమాఫీ చేసినావన్నావు, అది మోసం చేసినావు, అది సగం మందికి కాలే. రైతు బంధు ఇస్తానన్నావు, ఓ సంవత్సరం ఎక్కువచ్చినావు, ఇప్పుడు రైతు బంధు ఇచ్చినావు. సంవత్సరం ఉంది, ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడేదో నీ ఓట్ల కోసం ఇది డ్రామా చేస్తున్నావు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, రైతులను మోసపెట్టకు. కేసీఆర్ గారు నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, బస్తాలు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, ప్రతి సాయం చేసిండు రైతు కోసం. కానీ నువ్వు రైతులను మోసపెడుతున్నావు. మా పాప నీకు డాక్టర్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇమ్మీడియట్ బస్తాలు రైతులకు అందే రూపంగా చేయాలి. నీళ్లు కూడా ఇవ్వాలి. గతంలో దేవాదుల నీళ్లు వచ్చేది ఈ ప్రాంతం అంతా, అది కూడా బంద్ అయింది. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ నీళ్లు, కరెంటు, బస్తాలు, పెట్టుబడి ఇచ్చే ఏర్పాటు చేయవచ్చుగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే సంగతి